దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నెంబర్ 110. ఇలా అందరి ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ మధ్య హీరో సామ్రాట్ శక్తి మెడలో 3 ముళ్ళు వేసి తనని భార్యని చేసుకున్నాడు. కొన్ని క్షణాలకి పైకి ఎగిరిన పూలు, అక్షింతల తాంబూలాలు ఖాళీ తాంబూలాలతో కింద పడతాయి. ఎవరో కట్టాలనుకున్న తాళి సడన్‌గా ఇంకెవరో వచ్చి కట్టడంతో అప్పటి వరకు మోగుతున్న బాజా భజంత్రీల మోత కూడా సడన్‌గా మాయమై, మంత్రాలు చదువుతున్న పంతులు గారి నోటికి కూడా తాళం పడినట్టుగా మంత్రాలు ఆగిపోయి పూర్తి నిశ్శబ్దం చోటు చేసుకుంది. శక్తి మెడలో 3 ముళ్ళు వేసిన తర్వాత కానీ సామ్రాట్ మనిషి కాలేకపోయాడు. శక్తితో సహా ఎవ్వరికీ అసలు నోట మాట రావడం లేదు. కాలం గడిచిపోతుంటుంది. కానీ అక్కడ ఉన్న అందరికీ కాలం స్తంభించిపోయినట్టుగా ఉంటుంది. ఒక్క సామ్రాట్‌కు మాత్రం అతని హార్ట్ బీట్ అతనికి వినిపిస్తూ, అప్పటి వరకు పడిన టెన్షన్‌కి గుర్తుగా ఆయాసపడుతూ, శక్తి మెడలో కట్టిన మంగళసూత్రాలు చూసుకొని తృప్తి పడుతున్నాడు. పల్టీ కొట్టి కింద పడిన భరత్ పైకి లేవాలి అనే సెన్స్ కూడా మర్చిపోయి, జరిగిన దృశ్యానికి గుండె చేతిలో పట్టుకొని ఉన్నాడు. రాజశ్రీకి కొడుకు ఒంటి మీద అక్కడక్కడ దెబ్బలతో కనిపించడం, శక్తి మెడలో తాళి కట్టడం చూసి తనకు ఏమీ అర్థం కావడం లేదు. దాదాపు లక్ష్మీ శ్రావణి పరిస్థితి కూడా అదే. స్టేజీ కింద కూర్చున్న జనాలందరూ జరిగింది చూసి నిర్ఘాంతపోతూ లేచి నిలబడ్డారు. ఇక వినోద్, చరిత లోపలికి ఎంటరైనా జరుగుతున్న దృశ్యానికి వాళ్ళ అడుగులు అక్కడే ఆగిపోతాయి. ఇక స్నిగ్ధ అనుకోని దృశ్యాన్ని చూసినందుకు కళ్ళు తిరిగి గాయత్రి భుజం మీద వాలిపోయింది. రత్నప్రభ, సౌమ్య, ప్రకాష్ నిలబడిన చోటనే కదలకుండా శిల్పంలా ఉండిపోయారు. అప్పటి వరకు కొయ్యబారిపోయి కూర్చొని ఉన్న శక్తి కాస్త తేరుకొని తలని కిందికి వందించి మెడలో సామ్రాట్ కట్టిన మంగళసూత్రాలు వేలాటం చూసుకొని తర్వాత నిదానంగా తల పైకెత్తి తాళి కట్టి నిలబడి ఆయాసపడుతున్న సామ్రాట్ని చూసి క్షణం ముందు క్రితం ఏం జరిగిందో ఒక్కసారిగా మళ్ళీ రీల్ వేసుకుంటుంది. జరిగిన సంఘటన అంతా మళ్ళీ కళ్ళ ముందు కదిలేసరికి తట్టుకోలేక మెడలో ఉన్న పూలదండని పీకుతూ నో అంటూ గట్టిగా అరుస్తూ లేచి నిలబడుతుంది. ఆ అరుపుతో అందరూ ఆ భ్రాంతిలో నుంచి బయటపడి తేరుకున్నారు. అందరూ వాళ్ళ స్థితిలోకి వచ్చి ఏంటి ఇలా జరిగింది అంటూ మొహమొహాలు చూసుకుంటున్నారు. భరత్ కూడా అప్పటికి తేరుకొని జరిగింది తలుచుకుంటూ కోపంగా లేస్తుంటాడు. గాయత్రి భుజం మీద వాలిన కూతురు మీద చిరాకు పడుతూ నువ్వు చచ్చేవే, ముందు లేవవే అని స్నిగ్ధని లేపుతుంది. స్నిగ్ధ కళ్ళు తెరిచి శక్తి మెడలో సామ్రాట్ కట్టిన మంగళసూత్రాలు చూసుకొని షాక్ కొట్టిన కాకి పిల్లల అయిపోతుంది. రత్నప్రభ, సౌమ్య, ప్రకాష్, వినోద్, చరిత మొహమొహాలు చూసుకొని చలనంలోకి వస్తుంటారు. పత్రికా స్టాఫ్ కూడా అంతా విచిత్రంగా అనిపిస్తుంటుంది. శక్తి కట్టలు తెంచుకున్న ఆవేశంతో ఆయాసపడుతున్న సామ్రాట్ షర్ట్ కాలర్ పట్టుకొని ఏంటి ఇలా చేశావు అని గట్టిగా నిలదీస్తుంది. సామ్రాట్ అంతకంటే ఎక్కువ ఆవేశంతో కళ్ళెరజేసి మెడలో పచ్చని మంగళసూత్రాలతో కనిపిస్తున్న తన మొహంలోకి చూస్తున్నాడు. జరిగిన పెళ్లి అర్థమైన రాజశ్రీకి అసలు కొడుకు ఇలా ఎందుకు చేశాడో అర్థం కాక నోటి మీద చెయ్యి పెట్టుకుని చూస్తుంటుంది. అసలు మా తమ్ముడికి ఏమైంది అని అనుకుంటుంది శ్రావణి. నా చేతులకి మట్టి అంటకుండా ఇక్కడ నా మేనలుడు పెళ్ళి ఆగిపోయిందిలే అని అనుకుంటూ రత్నప్రభ ఊపిరి పీల్చుకుంటుంది. చూసిన దృశ్యానికే అక్కడే ఆగిపోయిన వినోద్, చరిత ఇప్పుడు ముందుకు వస్తుంటారు. శక్తి అడిగిన దానికి అప్పటికి సామ్రాట్ సమాధానం ఇవ్వకుండా కళ్ళెర చేసి తన వైపు ఆవేశంగా చూస్తుంటాడు. తన కూతుర్ని తనకే దత్తత ఇవ్వమని శక్తిని దీనంగా అడగటం సామ్రాట్ కళ్ళ ముందు కదులుతూ తన మీద అంతకు అంత కోపం పెరిగిపోతుంటుంది. అడిగేది నిన్నే సామ్రాట్, నువ్వు ఏం చేశావో నీకైనా అర్థమవుతుందా అని శక్తి కోపంతో సామ్రాట్ని నిలదీస్తుంటుంది.
కానీ ఆవేశంలో ఉన్న సామ్రాట్ తన మీద కలుగుతున్న కోపాన్ని కంట్రోల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటాడు. తన మెడలో సామ్రాట్ 3 ముళ్ళు వేయటం భరత్ తట్టుకోలేక ఆగ్రహంతో ముందుకు వస్తుంటాడు. ఆశ్చర్యపోతూనే వినోద్, చరిత కూడా స్టేజీ మీదకి చేరుకున్నారు. సమాధానం చెప్పు సామ్రాట్. నా మెడలో భరత్ కట్టాల్సిన తాళిని నువ్వెందుకు కట్టావు అంటూ ఈసారి ఇంకాస్త గొంతు చించుకుంటూ అడుగుతుంది. భరత్ అనే పేరుకి సామ్రాట్లో పూర్తిగా సహనం కోల్పోయి షర్ట్ పట్టుకొని నిలదీస్తున్న శక్తి చంప మీద నుంచి గట్టిగా కొడతాడు. ఆ దెబ్బ ఫోర్స్కి శక్తి ఆ పక్కనే ఉన్న రాజశ్రీ దగ్గరికి వెళ్ళి కింద పడబోతుండగా, అమ్మ శక్తి అంటూ రాజశ్రీ కింద పడబోతున్న శక్తిని పట్టుకుంటుంది. శక్తిని కొట్టడం చూసి భరత్ నిర్ఘాంతపోతూ దగ్గరికి వస్తుంటాడు. రాజశ్రీ జరిగిన దానికి కొడుకు మీద కోపం తెచ్చుకుంటూ శక్తిని పక్కనున్న లక్ష్మికి అప్పజెప్పి, రే సామ్రాట్, ఏమిట్రా ఇదంతా? ఇప్పటి వరకు ఏం చేశావో నీకేమైనా అర్థమవుతుందా అని అడుగుతుంది. అసలు సామ్రాట్ ఇదంతా ఎందుకు చేశాడో శక్తికి కూడా అర్థం కాక సామ్రాట్ వైపు కోపంగా చూస్తుంటుంది. అప్పటికి సామ్రాట్ శక్తి వైపు ఆవేశంగా చూస్తూ, ఈ రాక్షసి పింకీ నా కన్న కూతురు అనే విషయాన్ని దాచిపెట్టి ఇన్నాళ్ళు నన్ను మోసం చేస్తూ వచ్చిందమ్మా అని గట్టిగా అరుస్తాడు. సామ్రాట్ చెప్పిన దానికి మిగతా వాళ్ళు స్టన్ అయిపోతే కోపంతో దగ్గరికి రాబోయిన భరత్ అడుగులు ఇక అక్కడితో ఆగిపోతాయి. ఎప్పటికీ తెలియకూడదు అనుకున్న నిజం సామ్రాట్ నోటి వెంట వినేసరికి శక్తి నిలువెల్లా వణికిపోతుంటుంది. శక్తి పరిస్థితి ఎలా ఉందో ఆల్రెడీ వణికిపోతున్న స్నిగ్ధ పరిస్థితి కూడా అలాగే ఉంది. రత్నప్రభకి, ప్రకాష్కి అసలు ఏం విన్నారో అర్థం కావడం లేదు. సౌమ్య మాత్రం కంగారుతో అమాయకంగా చూస్తుంటుంది. కొడుకు నోటి నుంచి వచ్చిన మాటలు విని రాజశ్రీ మళ్ళీ చలనం లేకుండా నిలబడిపోతుంది. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న వినోద్ కాస్త తేరుకొని సామ్రాట్ దగ్గరికి వచ్చి, ఏమంటున్నావు అన్నయ్య? పింకీ నీ కూతురేంటి అని అడుగుతాడు. సామ్రాట్ ఇన్నాళ్ళు పింకీ మీద పెంచుకున్న ఆరాధనకి ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేక మోకాల మీద వాలిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ, నేను చెప్పేది నిజం వినోద్. పింకీ మన ఇంటి బంగారం రా. హీరో హీరో అంటూ నా కూతురు నా మీద పంచప్రాణాలు పెట్టుకొని నా ఎదురుగా తిరుగుతున్నా తను నా రక్తమని గుర్తించలేకపోయిన దౌర్భాగ్యుణ్ణి అని కుమిలిపోతుంటాడు. సామ్రాట్ మాటలు రాజశ్రీకి, వినోద్కి, చరితకి, లక్ష్మికి ఇంకా షాకింగ్లా ఉంటే, ఛ అంటూ స్నిగ్ధ మైండ్ పూర్తిగా బ్లాంక్ అవుతూ తల పట్టుకొని ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని అనుకుంటుంది. శక్తికి నెత్తి మీద పిడుగు వెంట పిడుగు పడినట్టుగా అయ్యి పూర్తిగా సైలెంట్ అయిపోయింది. పింకీ గురించి సామ్రాట్కి నిజం తెలిసినందుకు భరత్ కోపంగా పిడికిలు బిగిస్తుంటాడు. వినోద్ కన్నీళ్లు పెట్టుకుంటున్న వాళ్ళ అన్నని చూస్తూ, ముందు పైకిలే అన్నయ్య అని సామ్రాట్ని పట్టుకొని పైకి లేపి, నువ్వన్నది నిజమేనా అన్నయ్య? పింకీ నీ కూతురేనా అంటూ వినోద్ అటు సంతోషం ఇటు ఎమోషనల్తో అడుగుతాడు. అవును అంటూ సామ్రాట్ కన్నీళ్లతోనే తలను ఊపుతాడు. కొడుకు చెప్పేది నిజమని రాజశ్రీకి నిర్ధారణ అయ్యేసరికి మనవరాలి మీద మమకారంతో రాజశ్రీ కలలో కన్నీళ్లు తిరుగుతుంటాయి. పింకీ అన్న కూతురు అనగానే వినోద్ కూడా సంతోషపడుతూ, కానీ అంతలోనే సమాధానం లేని ప్రశ్నల్ని తొలుస్తూ ఉండేసరికి, కానీ అన్నయ్య ఇది ఎలా సాధ్యం? పింకీ నీ కూతురు కావడం ఏంటి అని అడుగుతాడు. ఆ విషయం చెప్పడానికి సామ్రాట్కి కష్టంగా ఉంటుంది. కానీ చేసిన తప్పు ఒప్పుకునే టైం వచ్చిందని నిర్ణయించుకొని, పింకీ ఎలా నా కూతురైందో చెప్తాను. మా చదువులు అయిపోయి కాలేజ్ ఫంక్షన్ రోజు ఒక అనుకోని టైంలో శక్తిని రేప్ చేశాను. ఆ రోజు జరిగిన సంఘటనకి గుర్తుగానే పింకీ అని ఎమోషనల్తో చెప్తాడు. శక్తిని రేప్ చేయడం అనగానే రాజశ్రీ, వినోద్, చరిత, శ్రావణికి దిమ్మ తిరుగుతుంటుంది. నా కొడుకు రేప్ చేయడం ఏంటి అనే షాకులో ఉండిపోతుంది రాజశ్రీ. అంతకంటే ఎక్కువగా
రత్నప్రభ, ప్రకాష్ తెల్ల మొహాలు వేసుకుంటారు. అంటే ఆ రోజు నేను కల్పించిన డ్రగ్ సామ్రాట్‌కి చేరిందా అని అనుకొని రత్నప్రభ ఆశ్చర్యపోతుంటుంది. అసలు కథకి ఈమె మూలం. ఆ రోజు తారుమారైన జ్యూస్ గ్లాస్ సామ్రాట్ తాగాడా అని అనుకొని ప్రకాష్ నిర్ఘాంతపోతుంటాడు. ఇలా అందరూ షాక్‌లో ఉంటారు. ఓ పక్క టైం గడిచిపోతుంటుంది. సామ్రాట్ వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని, నేను తనని రేప్ చేశాననే కోపంతో ఈ మహాతల్లి నన్ను వెన్ను మీద పొడిచి గాయపరిచింది. ఆ గాయంతో నేను తండ్రి అయ్యే అర్హతని కోల్పోయాను. అప్పటినుంచి పిల్లల మీద మమకారం ఉన్నా కూడా మీ ముందు లేనట్టుగా నటిస్తూ నా మనసుని చంపుకుంటూ వచ్చాను అంటాడు. సామ్రాట్ చెప్పే ప్రతి మాట వినోద్‌కి, రాజశ్రీకి, శ్రావణికి షాకింగ్‌లా ఉంటాయి. నాకు పిల్లలు పుట్టే అదృష్టం లేదు అని శక్తికి చెప్పి, పింకీ నా కూతురని తెలియక తనని దత్తతివ్వమని శక్తిని ప్రాధేయపడ్డాను. నాకు పిల్లలు పుట్టే అర్హత లేదని చెప్పినా కూడా పింకీ నీ కూతురే అని చెప్పడానికి తన బండరాయి అయిన మనసు కరగకపోగా నా కూతురైన బంగారు తల్లిని వీడికి దత్తతివ్వాలని చూసింది అంటూ పక్కనున్న భరత్ వైపు చెయ్యి చూపిస్తూ అంటాడు. లేదు, పింకీ నీ కూతురు కాదు అంటూ భరత్ తడబడుతూ చెప్తుండగా, రేయ్ అంటూ సామ్రాట్ భరత్ వైపు ఆవేశంగా చెయ్యి చూపిస్తాడు. నిప్పులు కక్కుతున్న సామ్రాట్ కళ్ళు చూడగానే ముందుకు రాబోయిన భరత్ అడుగులు ఇక అక్కడితో ఆగిపోతాయి. సామ్రాట్ అదే ఆవేశంతో భరత్ వైపు చూస్తూ, షాపింగ్ టైంలో హీరో అంటూ నా దగ్గరికి రాబోతున్న నా బంగారు తల్లిని నువ్వు బంధించి పట్టుకున్న క్షణాలు ఇప్పటికి కూడా నా కళ్ళ ముందు కదులుతున్నాయి. నీ కూతుర్ని నేను వశం చేసుకోబోతున్నాను సామ్రాట్ అన్నట్టుగా ఆ రోజు నువ్వు చూసిన చూపులు ఈ రోజుకి అర్థం తెలిసి నా గుండె మండిపోతుంది అంటాడు. సామ్రాట్ ఆవేశానికి భరత్ గుటకలు మింగుతుంటాడు. సామ్రాట్ ఒక్కొక్క మాట శక్తి చెవుల పడుతుంటే ధైర్యం నీరుగారిపోతున్నా కూడా ఇంకా ధైర్యాన్ని కూడగట్టుకుంటూ, పింకీ సామ్రాట్ కూతురు కాదు అని నమ్మించే ప్రయత్నం కోసం, నువ్వు చెప్తున్నది అబద్ధం సామ్రాట్, నువ్వు పొరపడుతున్నావు, పింకీ నీ కూతురు కాదు అని శక్తి గట్టిగా వాదిస్తుంది. ఆ మాటలకి సామ్రాట్ ఇంకా మండిపోతూ, పింకీ నా కూతురు కాదు అని నీ గొంతులో నుంచి ఇంకొక మాట వస్తే నిన్ను చంపేస్తాను శక్తి అంటూ ఆవేశపడతాడు. నువ్వు నన్ను చంపినా సరే పింకీ నీ రక్తం కాదు, నీ కూతురి కాదు అంటూ సామ్రాట్ని ఇంకా నమ్మించే ప్రయత్నం చేస్తూ శక్తి ముందుకొస్తుంది. ఏయ్ అంటూ సామ్రాట్ ఆవేశంగా దగ్గరికొచ్చిన శక్తి మీదకి విరుచుకుపడుతుండగా, ఆగు సామ్రాట్ అంటూ దూరం నుంచి ఒక గొంతు గట్టిగా వినిపిస్తుంది. దాంతో అందరూ అట్టుగా చూస్తారు. అక్కడ వాళ్ళకి అరుణ్ చేతిలో పేపర్స్ పట్టుకొని కనిపిస్తుంటాడు. శక్తి అబద్ధం చెప్పినా పింకీ నీ కూతురు అని డిఎన్ఏ టెస్ట్ నిజం చెప్తుంది సామ్రాట్ అని పేపర్స్ పట్టుకొని అరుణ్ వస్తుంటాడు. వీళ్ళ వాదన ఎక్కడి వరకు దారి తీస్తుందనేది రాబోయే ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి.